సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసుతో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. నిజానికి సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబంగా భావించి ప్రతి ఒక్కరి కష్టాలను అడిగి తెలుసుకుని మరి వాళ్ళతో ఎంతో కొంత సహాయం చేయడంలో చిరంజీవి గారు ఇప్పుడు ముందు వరుసలో ఉంటారు. తను మాత్రమే కాకుండా తన కో యాక్టర్స్ తో కూడా కొంతమందికి హెల్ప్ చేయించే విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే బామ్మ మాట బంగారు బాట అనే సినిమాలో భాగంగా ది గ్రేట్ లెజెండరీ ఆర్టిస్ట్ అయిన నూతన్ ప్రసాద్ గారు ఒక పెద్ద ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆయన 2 కాళ్ళు చచ్చిబడిపోయాయి. ఇక అప్పటి నుంచి ఆయన నిలబడి నడవలేకుండా అయిపోయారు. దాంతో ఆయన వీల్ చైర్కే పరిమితమయ్యారు. ఇక ఇలాంటి నూతన్ ప్రసాద్ కి ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎందుకంటే ఆయన్ని సినిమాల్లో తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి తనకి కొంత సహాయం అయితే చేశాడు. అలాగే తన సినిమాల్లో ఏవైనా క్యారెక్టర్లు ఉంటే వాటిని ఆయన చేత చేయించడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండేవాడు. ఇక ఇలాంటి క్రమంలోనే మాస్టర్ సినిమాలో ఒక క్యాంటీన్ ఓనర్ గా తన చేత నటింపజేశారు. ఆయన వీరినన్ని ఎక్కువ సినిమాలో కనిపించేలా కూడా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుని ఆయన చేత క్యారెక్టర్ చేయించారు. తను ఖాళీగా ఉంటే ఎప్పుడు ఇబ్బంది పడతాడు, బాధపడతాడనే ఉద్దేశంతో తనని ఎప్పటికప్పుడు బిజీగా ఉంచే ప్రయత్నం చేశారు మెగాస్టార్. అలా చిరంజీవి తమ సమకాల నటుడు అయినటువంటి నూతన్ ప్రసాద్ ను కొంతవరకు అయితే ఆదుకున్నాడని చెప్పొచ్చు. ఇక మాస్టర్ సినిమాలో ఆయన నటన చూసిన కొంతమంది ఆయనకి వీల్ చైర్ లో కూర్చునే క్యారెక్టర్లు ఇచ్చి అతన్ని ప్రోత్సహించారు. అలాగే ఆ తర్వాత నేరాలు ఘోరాలు ప్రోగ్రామ్ కి కూడా తన వాయిస్ ఇచ్చి చాలా ఫేమస్ అయితే అయ్యారు.